రూల్ అండి. డేటా సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డేటాని మనం వచ్చి ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా మనము ఏదైనా ఫిల్ చేసేటప్పుడు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి బిజినెస్ యూస్ కేసెస్లో వ్యాలిడేషన్స్ యూస్ అని ఒక రూల్స్ అయితే ఉంటాయండి. ఈ వ్యాలిడేషన్ రూల్స్ని మనమైతే డేటాని ఫిల్టర్ చేయడానికి, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయడానికి మనమైతే కొన్ని వ్యాలిడేషన్ రూల్స్ అయితే రాస్తామండి ఇన్ బ్యాక్గ్రౌండ్. సో ఈ వ్యాలిడేషన్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే వ్యాలిడేషన్ రూల్స్ అండి ఇన్ సేల్స్ ఫోర్స్లో. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనము సేల్స్ ఫోర్స్లో ఏదైనా ఎంటర్ చేయాలన్నా మనకి మంచి గుడ్ ఇన్ఫర్మేషన్, అక్యురేట్ ఇన్ఫర్మేషను, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రాయకూడదు. మన బిజినెస్ యూస్ కేసెస్ ఏమిటంటే నాకు ఇలాంటివి కొన్ని వ్యాలిడేషన్ అక్యురేట్, కొన్నిసార్లు మనము నెంబర్లు తక్కువగా రాయొచ్చు, కొన్నిసార్లు మనము ఈ ఫిల్ చేయకుండా ఉండొచ్చు. ఇలాంటి ఫీల్డ్స్ నాకు ఈ ఫిల్ చేయాలి బిజినెస్, అలాంటి టైంలో మనమైతే వ్యాలిడేషన్ రూల్స్ అయితే రాస్తామండి. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ అండి. ఈ వీడియోలో మనం చూడబోయే అదే అండి కాన్సెప్ట్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు నా యూస్ కేస్ ఏంటంటే వ్యాలిడేషన్ రూల్స్. ఇప్పుడు ఈ పర్సన్ని మనమైతే జీరో, ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎగ్జిస్టింగ్ రికార్డు. ఇప్పుడు నేను జీరో ఇచ్చి కూడా సేవ్ చేశానంటే సేవ్ అయిపోతుంది. నాకు ఇలా అవ్వకూడదు, జీరో తప్ప ఇంకేమన్నా నెంబర్ రావాలి. ఇప్పుడు ఒక యూజరు జీరో ఎంటర్ చేస్తే తనకి ఒక ఎర్రర్ లాగా, ఇది నా ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ కరెక్ట్, జీరో రాయకూడదు, మీరు జీరో పైన నుంచి అయినా రాయాలి అని మనమైతే ఒక ఎర్రర్ లాగా పాపులేట్ చేయాలంటే దాన్ని వ్యాలిడేషన్ రూల్ ద్వారా మనమైతే అచీవ్ చేస్తామండి. అది ఎలానో చూద్దాం. ఓకేనా, సేమ్ మీరు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకున్నా, ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో మీరు రాయాలన్నా సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్లో వెళ్ళి సెటప్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ మేనేజర్ వెళ్ళి ఆ పేషెంట్స్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ మనకైతే వ్యాలిడేషన్ రూల్స్ అని కింద అయితే ఉంటాయి చూడండి. వ్యాలిడేషన్ రూల్స్ ప్రజెంట్ ఈ ఆబ్జెక్ట్లో ఏ ఒక్క వ్యాలిడేషన్ రూల్ అయితే మనమైతే ఇవ్వలేదు. సో ఇప్పుడు మనమైతే రాస్తామండి. మన యూస్ కేస్ ఏంటంటే ఫస్ట్ క్లిక్ చేసుకోండి న్యూ, ఇక్కడ రూల్ నేమ్ అయితే ఇవ్వండి. ఏజ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ జీ ఏంది మన యూస్ కేస్ ఏందండి, ఏజ్ ఈజ్ నెగటివ్, ఏజ్ కెనాట్ బి లెస్ దాన్ జీరో. ఓకేనా, ఏజ్ కెనాట్ బి లెస్ దాన్ జీరో. మీ డిస్క్రిప్షన్లో కూడా కావాలంటే రాసుకోవచ్చు. రూల్ నేమ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము సేల్స్ ఫోర్స్లో ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ అని ఉంటుంది. మనకి కావాల్సిన ఫీల్డ్ ఏంది, ఏజ్, కాబట్టి ఇది ఒక ఫీల్డ్. ఈ ఫీల్డ్ మనము క్రియేట్ చేసింది ఈ నెంబర్ ఫీల్డే మనం క్రియేట్ చేసాం. నాకు ఐడియా ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్లో వెళ్ళినారనుకోండి, ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్కి వెళ్ళండి. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్కి వెళ్ళి ఏజ్ అని చూడండి, ఇది ఒక నెంబర్ ఫీల్డ్. సో మనము డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్లో వెళ్ళి ఇక్కడ ఏజ్ అని ఉంటుంది, ఇక్కడ పేషెంట్, ఇక్కడ ఏజెంట్ వెళ్ళి దీనిని ఏపీఎన్ నేమ్ చూసినారా _, ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఏజ్ అని ఉంటుంది, మనమైతే ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఆపరేటర్స్ అని ఉంటాయి చూడండి, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషను చూడండి, ఓపెన్ బ్రేసెస్, కాన్కాంటినేటు, అండ్, ఈక్వల్, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇట్లా వచ్చి ఇక్కడ వెళ్ళి క్లిక్ చేస్తాను. ఎర్రర్ మెసేజ్, నా ఎర్రర్ మెసేజ్ ఇలా అయితే పాపులేట్ అవ్వాలి. షోస్ ఎర్రర్ ఇఫ్ మెసేజ్ ఏజ్ ఇస్ నెగటివ్. ఓకేనా, ఇక్కడ మనకైతే 2 ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఎర్రర్ లొకేషన్ టాప్ ఆఫ్ ది పేజ్. నాకు రమేష్ గారు నాకు ఇక్కడ మన బిజినెస్ యూస్ కేస్ అంటే రమేష్ గారు ఇక్కడ నాకు పైన అయితే రాకూడదు, పైన అయితే రావాలి. ఇప్పుడు ఏదైనా ఎర్రరు లేదు, మీకు 2 విధాలుగా నేనైతే చూపిస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ మనమైతే టాప్ ఆఫ్ పేజ్ అయితే క్లిక్ చేసుకుందాం, సేవ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఈ వ్యాలిడేషన్ రూల్స్ మీరు కొత్తగా క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ రికార్డు కూడా ఇలా వ్యాలిడేషన్ అయితే అవుతుంది. 2 విధాలుగా అయితే మనకి చూడండి. మనం ఎర్రరు నాకు ఈ మన ఏందండి, మన ఏజ్ వచ్చి నాట్ ఈక్వల్ టు జీరో, జీరో తప్ప ఇంకేమైనా నెంబర్ అయితే ఉండాలి. సో మన రిక్వైర్మెంట్ అది కాబట్టి ఇక్కడ నేను చూడండి, మనము లాస్ట్ మిస్టేక్ ఏం చేసామంటే లెస్ దెన్ మాత్రం ఇచ్చాను, ఈక్వల్ టు పెట్టాలి, లెస్ దెన్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు వెళ్ళారనుకోండి,
చూడండి, ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ రికార్డ్ మనం ఇది విత్ వ్యాలిడేషన్ రూల్స్ రాయకముందు ఇప్పుడు రాసిన తర్వాత మనమైతే సేవ్ చేస్తాం. ఇప్పుడు సేవ్ చేస్తే దానికి ట్రై చేద్దాం. చూసినారా, షో ఎర్రర్ ఇఫ్ మెసేజ్ ఈస్ ఇగ్నిట్. ఇది ఎర్రర్ మెసేజ్ అండి. నాకు వద్దు ఇట్లా, నాకు ఇక్కడే ఫీల్డ్ దగ్గరే షో అవ్వాలి అనుకుంటే ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ వెళ్ళినారనుకోండి, ఇక్కడ ఫీల్డ్ అని ఉంటుంది. ఏ ఫీల్డ్ అయితే మనమైతే చూసేది, మనకి కావాల్సిన ఏజ్ ఫీల్డ్ కాబట్టి అక్కడ సేవ్ చేసుకున్నామంటే మనకైతే చూడండి సేవ్ చేస్తాం, అక్కడే వస్తుంది చూడండి, షో ఎర్రర్ వైజ్ ఏజ్ ఇస్ నెగిటివ్. మనకి కావాల్సిన రూల్ అయితే ఇక్కడ రాయొచ్చు, షుడ్ నాట్ బీ గ్రేటర్ దెన్ 0. ఇంకొకటి ఇది మన ఒక 1 కండిషను. కొన్నిసార్లు మనకి సరే సపోజ్ మనకి కొన్నిసార్లు ఏమంటారంటే నాకు పేషెంట్స్ ఈమెయిల్ బ్లాంక్గా ఉండకూడదు. ఓకేనా, ఓకే. మనం ఇప్పుడు 1 ఇస్తే యాక్సెప్ట్ అయితే చేస్తుంది, రికార్డ్ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ ఈమెయిల్ అయితే బ్లాంక్గా ఉండకూడదు. దానికి మనం ఇంకొక ఎర్రర్ కండిషన్ అయితే రాద్దాము. వ్యాలిడేషన్ రూలు ఇంకొక రూల్ ఎట్లా రాద్దామంటే, మీకు ఇంకో తెలుసు, ఇది మీకు బ్లాంక్గా ఇది స్టార్ మార్క్ కావాలంటే పేజ్ లేఅవుట్స్ లేదా ఎడిట్ ఆబ్జెక్ట్లో కూడా చేయొచ్చు. కొన్నిసార్లు మనకి బ్లాంక్గా ఉండకూడదు అంటే మనం ఇక్కడ వెళ్ళొచ్చండి. నాకు పేషెంట్ ఈమెయిల్ ఈజ్ నాట్ బ్లాంక్ వెళ్ళినారనుకోండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇది ఫార్ములా. ఇక్కడ చాలా ఫార్ములాస్ అయితే ఉంటాయండి, అండ్ నార్మల్ ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ మన ఫీల్డ్ ఏంది, ఇది పేషెంట్స్ యొక్క ఈమెయిల్ ఫీల్డ్. సో మనము ఇక్కడ వెళ్ళినారంటే ఇక్కడ మీరు హెల్ప్ దిస్ ఫంక్షన్ అంటే చాలా ఏ ఫంక్షన్ దేనికి యూజ్ చేయాలి ఇవన్నీ మీకు హెల్ప్ టెక్స్ట్ అయితే సేల్స్ పోసే ఒక డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నాకు కొన్ని ఐడియా ఉంది కాబట్టి నేను ఈజ్ బ్లాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈజ్ బ్లాంక్ సెలెక్ట్ చేసుకుని మన ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఎక్స్ప్రెషన్లో ఆ ఫీల్డ్ని అయితే మన పేషెంట్స్ యొక్క ఈమెయిల్ని మనమైతే ఇక్కడ సేవ్ చేసుకుందాం. చెక్ సింటాక్స్ అంటే పేషెంట్స్ ఈమెయిల్ షుడ్ నాట్ టు బీ ఏ బ్లాంక్. నేను టాప్ ఆఫ్ పేజ్ వద్దు, నాకు ఆ ఫీల్డ్ దగ్గరే చూపించాలి కాబట్టి నేను ఇక్కడ చూస్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి, మీరు ఇది రిఫ్రెష్ ఒకసారి చేసుకుందాం. మనం రిఫ్రెష్ చేసుకున్నాక చూడండి, నేను సేవ్ అయితే చేస్తా, అవ్వదు. పేషెంట్స్ చూసినారా, మనం ఏం ఎర్రర్ ఇచ్చామో అక్కడే వస్తుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి ఇస్తాను, సేవ్ అయిపోతుంది. ఇలా మనము ఈ ఫీల్డ్సే కాదు, చాలా ఫీల్డ్స్కి మనమైతే ఇలాంటి వ్యాలిడేషన్ రూల్స్ ఇక్కడ చాలా ఫంక్షనాలిటీస్ అయితే ఉంటాయండి. మనకి కావాల్సినట్టు నచ్చినట్టు ఇక్కడ రూల్స్, అండ్ కండిషన్ ఏమేమి కావాలి, దీనికి ఎలా యూజ్ అవుతుంది. అండ్ కండిషన్ అయితే మీకు తెలుసు, బోత్ కండిషన్ ట్రూ అయితే మనకి ట్రూ, బ్లాంక్ వాల్యూ. దీని గురించి చాలా అయితే న్యూ అంటే కొత్త రికార్డుకి మాత్రం, ఈజ్ క్లోన్ అంటే ఇది, ఈజ్ చేంజర్ అంటే ఎగ్జిస్టింగ్ రికార్డుకి, ఈజ్ బ్లాంక్, ఈజ్ నల్లు, ఈజ్ పిక్ వాల్యూ అంటే పిక్ లిస్ట్ వాల్యూలకి. ఓకేనా, ఇలాంటివన్నీ మనమైతే చూడొచ్చండి. ఇలా నాకు కండిషన్స్కి మనమైతే మీట్ అయితే చేయొచ్చండి. ఇలా మనం కూడా వ్యాలిడేషన్ రూల్ అయితే రాయొచ్చండి. మనము ఈజ్ బ్లాంక్ ఒకటికి రాసినాం కదా ఈమెయిల్కి, సేమ్ నాకు ఇంకో దీంట్లోనే ఒక కండిషన్ రావాలి, ఈమెయిల్ ప్లస్ బ్లాంక్. నాకు మొబైల్ నెంబరు ప్లస్ ఈమెయిల్ బ్లాంక్గా ఉండకూడదు. అప్పుడు నేను ఈజ్ బ్లాంక్ కాబట్టి నేను అండ్ కండిషన్ అయితే చూస్ చేసుకుంటాను. నాకు 2 కండిషన్లు అయితే ట్రూ అవ్వాలి. ఓకేనా, ఈజ్ బ్లాంక్ ఇది ఒకటి. ఓకేనా, 2 కండిషన్లు ట్రూ అవ్వాలి. ఇంకొకటి ఈజ్ బ్లాంక్, దాంట్లో మొబైల్ నంబర్ అని వేస్తాం. మొబైల్ నంబర్ మనం ఇన్సర్ట్ చేసుకుందాం. మొబైల్ నంబర్ ఎస్ అంతే. చెక్ సింటాక్స్, నో ఎర్రర్స్ ఫౌండ్, పేషెంట్స్ ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్ షుడ్ నాట్
షుడ్ నాట్ బి ఏ బ్లాంక్. నేను టాప్ ఆఫ్ పేజ్ అయితే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది 2 ఫీల్డ్స్ కాబట్టి 2 ఫీల్డ్స్కి మనమైతే రాస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఫైర్ అవ్వదు ఎందుకంటే సేవ్ అయిపోతుంది. ఎందుకు చెప్పండి, అండ్ కండిషన్ మీకు తెలుసు, 2 ట్రూ అవ్వాలి. 2 ట్రూ అయితేనే మనకైతే వ్యాలిడేషన్ రూల్ అయితే ఫైర్ అవుతుంది. ఈ కేసులో మనకి ఎందుకు ట్రిగర్ అవ్వలేదంటే ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఇలాంటి కేసెస్ ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అండ్ కండిషన్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ వెళ్ళినారనుకోండి, ఇది కూడా ఉందా, ఓకే. సరే, మనం కొత్తదే ఒకటి క్రియేట్ చేసేద్దాం. రికార్డు మనకి ఎందుకు, కొత్త దాంట్లో ఒకసారి చెక్ చేస్తాము. వ్యాలిడేషన్ జస్ట్ ఇస్తున్నా, మనం టెస్టింగ్ పర్పస్కి మనం ఇవ్వచ్చు ఇలా. నేను ఒక ఇట్లా ఇచ్చేస్తున్నా, ఇంకేమన్నా ఉన్నాయా లేదు కాబట్టి. ట్రీట్మెంట్ కాస్ట్ ఓకే, ఒక 1000 అయ్యింది అనుకుందాం. సేవ్ అయితే చేద్దాం. ఇంకొకటి పేషెంట్స్ ఈమెయిల్ చూసినారా, సేవ్ అవ్వట్లే ఎందుకంటే ఇది తప్పు, ఇది లేదు కాబట్టి. ఇంకొకటి కూడా మనకి ఫెయిల్ అవ్వాలి, ఏజ్ ఓకే, అది మనం నెంబర్ ఇవ్వలేదు కాబట్టి అది ఫెయిల్. ఓకేనా, ఇప్పుడు ఈ 2 మనకి చూసినారా, 2 బ్లాంక్ ఉంది కాబట్టి మనమైతే సేవ్ చేసుకొని కావాలి. సపోజ్ నాకు మనకి ఒక ఈ యూస్ కేసు మనం చూసాం అండ్ కండిషన్. ఇప్పుడు ఒక ఆర్ కండిషన్ అయితే చూద్దాం. ఆర్ కండిషన్లో నాకు ఈ ఏదన్నా ఒకటి ఉన్నా, ఒకటి ట్రూ అయినా ఇది ఇదవ్వకూడదంటే మనం అప్పుడు మనం అయితే ఆర్ కండిషన్ అయితే చూస్ చేసుకోవాలి. ఆర్ కండిషన్ ఇక్కడ వెళ్ళినారనుకోండి, ఆర్ కండిషన్ చూడండి, ఆర్ కండిషన్ ఇక్కడ వెళ్ళినారనుకోండి, మనం ఆర్ అయితే ఇచ్చుకుందాం. ఆర్ కండిషన్లో లాజికల్ సేమ్ ఇలా చూద్దాం, ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ రికార్డు ఒకసారి రీఫ్రెష్ అయితే చేసి చూద్దాం, వస్తుందా, ట్రూ అవుతుందా, మళ్ళీ పోతుందా ఏమని ఒకసారి చూద్దాం. ఎడిట్ చేస్తా, చూసినారా, ఎందుకంటే ఆర్ కండిషన్లో ఒక కండిషన్ ట్రూ అవ్వాలి, ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అవ్వాలి కాబట్టి మనం ఈ ఆర్ కండిషన్లో మనకి అది ఫెయిల్ అయింది కాబట్టి సో అదైతే తీసుకుంటుంది మొబైల్ నెంబరు. ఇప్పుడు ఇచ్చేసి మనం సేవ్ చేసామంటే సేవ్ అవుతుంది. సో ఇదండి వ్యాలిడేషన్ రూల్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనమైతే ఫార్ములా ఫీల్డ్స్ అయితే దాని గురించి అయితే క్లియర్ కట్గా చూద్దామండి. ఫార్ములా ఫీల్డ్స్ ఎలా, ఒక క్రాస్ ఫిల్టర్స్, అవి నేను నెక్స్ట్ దాంట్లో చూస్తాను. మనము డేటా టైప్స్లో మిక్స్ చేసిందండి ఫార్ములా ఫీల్డ్స్ కదా, దీని గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే చూద్దామండి. ఓకేనా, ఈ వీడియో మీకు కానీ నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.